అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ఏదైతే వరల్డ్ హియరింగ్ సంబంధించిన కార్యక్రమం ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో కూడా డాక్టర్స్ కూడా ప్రభుత్వ బడిలో చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా అవగాహన సదస్సు వారికి చెకప్ కూడా కొనసాగుతుంది. ఇదే అంశం పైన మన మహబూబ్ నగర్ పట్టణంలోని ఏనుగుంట ప్రాంతంలో కూడా కొన్ని ప్రైమరీ స్కూల్కి సంబంధించిన విద్యార్థులకు డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళొచ్చి కూడా వరల్డ్ హియరింగ్ సంబంధించిన డే సందర్భంగా అవేర్నెస్ కల్పిస్తూ వారికి చెకప్ కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల ఉన్నటువంటి సమస్యలు ఏదైతే వెలికిడి సమస్య ఏదున్నా ఏదైతే చెవుడు కావచ్చు, ఇది మిగతాకు సంబంధించిన ఏదన్నా ఉన్నాయనే అనే అంశాలపైన కూడా డాక్టర్స్ ఫ్రీగానే చెకప్ చేస్తున్నారు. దీంతోపాటు విద్యార్థులు కూడా తరలి వచ్చి ఆ చెకప్ని కూడా చూపించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశం పైన మనకు ఏదైతే హెయిరింగ్ సంబంధించిన డాక్టర్ ఉన్నారో వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు హెయిరింగ్ సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉంటే ఈ వ్యాధి వస్తుంది, ఏ విధంగా దీన్ని ట్రీట్మెంట్ తీసుకోవాలి? యాక్చువల్లీ ఈరోజు వరల్డ్ హియరింగ్ డే ఉందండి. దానికి సంబంధించింది ఈరోజు ఎనుగొండలో స్కూల్ పిల్లలకి అండ్ అందరికీ ఎనుగొండకు సంబంధించిన పిల్లలందరికీ ఈరోజు వినికిడి పరీక్షలు అండ్ ఈఎన్టీ చెకప్ కూడా చేస్తున్నాం అందరు ఫ్రీగా ఇక్కడ. సో యాక్చువల్లీ అందరికీ చిన్నపిల్లలకు వచ్చేసి చాలామందికి చెవులో గుబులు ఎండిపోవడం వల్ల కానీ, చెవులో చీమ్ కావడం వల్ల కానీ, దాని అట్లా పేరెంట్స్ పట్టించుకోకపోవడం, లేకపోతే వాళ్ళు చూడకపోవడం, లోపల ఉంటాయి కాబట్టి ఎవరు కనబడదు. దాని నుంచి ఏమవుతుంటే వాళ్ళకి వినికిడి సమస్య పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించింది మేము ఇవాళ ఈఎన్టీ చెకప్ చేసేసి ఎవరికైతే వ్యాక్స్ ఉందో వాళ్ళకందరికీ ట్రీట్మెంట్ రాస్తున్నాము. ప్లస్ దానికి సంబంధించిన ఫ్రీ మందులు కూడా ఇస్తున్నాము. అదేవిధంగా చెవులు ఎవరికైతే చీమ్ కాడుతుందో వాళ్ళందరికీ ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్ మహబూబ్నగర్కి రెఫర్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఎవరికైనా ఆపరేషన్ అవసరం ఉన్నా, ఎవరికైనా ట్రీట్మెంట్ అవసరం ఉన్నా అక్కడికి వచ్చి ఫ్రీగా చేయించుకుంటాము. ప్రధానంగా వినికిడి సమస్య రావడానికి కారణం ఏంటంటే మెయిన్గా చెవులో చీమ్ కావడం కానీ అట్లే వదిలేయడం వల్ల అవుతుంటుంది. సెకండ్ వన్ వచ్చేసి సెన్సర్ న్యూరల్ హియరింగ్ లాస్, అంటే నరాలు దెబ్బతినడం వల్ల వినికిడి సమస్య వస్తుందన్నమాట. అది ఎవరికి వస్తుంటే ఏజ్ రిలేటెడ్ పెద్దవాళ్ళకి ఏంటంటే వాళ్ళు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు 50-60 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే ఏజ్ పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి వినికిడి శాతం ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటుంది. మెయిన్గా ప్రధాన సమస్య ఏంటంటే మనకి మనకి సౌండ్ పొల్యూషన్ వల్ల, ఈ జనరేషన్లో సౌండ్ పొల్యూషన్ వల్ల ఎక్కువ వినికిడి శాతం పోతుంది. అదేవిధంగా యూత్ వల్ల ఏం చేస్తున్నారంటే ఎక్కువ శాతం ఇయర్ బడ్స్ వాడడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఇయరింగ్ ఆటోమేటిక్గా గంట సేపు కంటిన్యూస్గా ఇయరింగ్ ఎయిడ్ వాడడం వల్ల, ఇయర్ బడ్స్ వాడడం వల్ల వాళ్ళకి ఏమవుతాయి వినికిడి సమస్య ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంటుంది. వాళ్ళకి అర్థం కాదన్నమాట. అది ఎప్పటికీ ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి ఏంటంటే వినికిడి తగ్గిందన్న ప్రాబ్లం తెలిసిపోతుంది. సో దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చాలామంది సౌండ్ పొల్యూషన్కి దూరంగా ఉండాలి. ఇయర్ బడ్స్ ఎంత వీలైతే అంత తగ్గించుకోవడం, ఎమర్జెన్సీ తప్పించి మ్యాక్సిమం వీలైనంత వరకు ఇయర్ బడ్స్ అనేది వాడడం తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి ప్రెగ్నెంట్ ఉమెన్ ఏంటంటే డెలివరీ తర్వాత ప్రతి న్యూ బార్న్ బేబీకి ఇయర్ స్క్రీనింగ్ ఉంటుంది అనమాట. ఇయర్ స్క్రీనింగ్ తప్పకుండా చేయించాలి. ఎందుకంటే కడుపులో ఉన్నప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తల్లికి వచ్చినా కూడా అది పిల్లవాడి పుట్టే బేబీకి ఇయరింగ్ పైన డిపెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ప్రతి పుట్టిన బిడ్డకి ఇయరింగ్ స్క్రీన్ చేయడం ఈ టైంలో కంపల్సరీ చేయించాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ చెవులో చీమ్ కావడం అలాంటి వాళ్ళు తొందరలోనే గుర్తించి దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవాలి. అదేవిధంగా వినికిడి సమస్య ఏజ్ రిలేటెడ్, ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత వినికిడి సమస్య వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్ ఈఎన్టీ కన్సల్ట్ అవ్వడం, అదేవిధంగా ఆడియాలజిస్ట్ని సంప్రదించేసి వినికిడి పరీక్ష చేయించుకుని ఎంత వినికిడి శాతం మనకు వినిపించట్లేదు చెక్ చేయించుకొని దానికి సరిపడే మిషన్లు వాడడం జరుగుతుంది. వాడితే బెటర్గా ఉంటుంది అనమాట. చాలామంది అయితే విషయం పెట్టుకుంటే అందరు చూస్తారేమో, అందరు చెవిటి వాళ్ళు అనుకుంటారేమో అనడం చాలా తప్పు. ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ మిషన్ చెవులో కనిపించే మిషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు వినికిడి సమస్య ఉందంటే ఎవరు నిర్లక్ష్యం వహించకుండా కన్సల్టెంట్ ఈఎన్టీ అండ్ ఆడియాలజిస్ట్కి సంప్రదించి వినికిడి పరీక్ష చేయించుకొని దానికి తగిన వినికిడి మిషన్ పెట్టుకోవడం చాలా ఉత్తమం. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మ్యాక్సిమం మనం ఏంటంటే వినికిడి సమస్యని మనం దగ్గర రాకుండా చూసుకోగలుగుతాం మనం. థ్యాంక్ యూ. ముఖ్యంగా అంటే వినికిడి సమస్య పరిష్కారం కావడానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో, దాంతోపాటు ఏజ్ బార్ వాళ్ళు కూడా చాలామంది వినికిడి కొద్దిగా చెవుడు అనేది వినబడకుండా ఉంటాం. వాళ్ళ తక్కువ పర్సెంటేజ్ ఉంటే ఎలాంటి పరికరాలు ఉపయోగించుకోవాలో, దాని నుంచి వాళ్ళు వినికిడి సమస్య పరిష్కారం కావడానికి ఏ మార్గం ఉంటుంది? యాక్చువల్గా మనకి వినికిడి దీంట్లో కండక్టివ్ హియరింగ్ లాస్, మిక్స్డ్ హియరింగ్ లాస్, సెన్సర్ న్యూరల్ హియరింగ్ లాస్ అని ఉంటుంది అనమాట. కండక్టివ్ హియరింగ్ లాస్ చూసుకుంటే చెవులో చీమ్ కారడం కానీ,
ఇలాంటి సమస్య ఉంటే వెంటనే కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ కలిస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తారు వాళ్ళు. టాబ్లెట్స్ వాడడం కానీ లేదంటే దానికి సంబంధించిన శస్త్రచికిత్స చేయడం వల్ల కానీ దాన్ని వెంటనే క్యూర్ చేయొచ్చు. అదేవిధంగా సెన్సర్ న్యూరల్ హియరింగ్ లాస్ అంటే నరాల వీక్నెస్ వల్ల వినికిడి సమస్య వచ్చిన వాళ్ళకి తప్పకుండా ఈఎన్టీ కన్సల్టేషన్ చేయాలి. అదేవిధంగా వినికిడి శాతం ఎంత ఉంది ఆడియోలజిస్ట్తో చెక్ చేయించుకోవాలి. అదేవిధంగా వాళ్ళకి వినికిడి శాతం తగ్గిన వినికిడి మిషన్ వాడడం వల్ల మనం దీన్ని ఎంత వీళ్ళకి అంత తగ్గించుకోవచ్చు ప్రాబ్లం మనం. రైట్. మొత్తం మీద కూడా ఏదైతే వినికిడి సమస్య ఏదున్నా కూడా ఖచ్చితంగా మీరు డాక్టర్ సంప్రదించాలో. ముఖ్యంగా ఈరోజు అవగాహన కల్పించడం, చిన్నపిల్లలకు ముందుగా వినికిడి సమస్యలు ఏమైనా ఉంటే ముందుగా జాగ్రత్తగా తీసుకొని వారికి పరీక్షలు నిర్వహించి వాళ్ళకి కావాల్సిన పరికరాలు కూడా ఇవ్వడానికి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కూడా మేము అందిస్తామని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా వినికిడి సమస్యలు ఏమున్నా కూడా ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి ఆ వినికిడి సమస్యను పరిష్కారం అయ్యే దిశగా ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పి డాక్టర్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వేడి జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, టీం మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.